నేను పీజీ చేశానురా, కానీ డిగ్రీ చదివిన వాళ్ళతోనే ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళు తీసుకుంటున్న శాలరీనే నేను తీసుకుంటున్నాను. అరే నేను చేసేది చాలా పెద్ద కంపెనీ, కానీ నేను లక్షలు పెట్టి ఎంబీఏలు చేసినా కూడా డిగ్రీ చేసిన వాళ్ళతోటే వర్క్ చేస్తున్నాను. వాళ్ళకు నాకు ఒకే జీతం. ఇప్పుడు జరుగుతున్న అంటే సొసైటీలో జరుగుతున్నవన్నీ ఇలాంటి సిచ్యువేషన్సే. చాలామందికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. అంటే డిగ్రీ చదివిన వాళ్ళకి, పీజీలు చేసిన వాళ్ళకి ఒకే రకమైన జీతం, ఒకే రకమైన హోదా. ఇంకొక కొన్ని ప్లేస్లలో అయితే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ, ఎక్కువ శాలరీ కూడా. మరి ఎందుకు ఇలా అవుతుంది? అసలు ఫ్యూచర్లో మనం అంటే డిగ్రీ చదివిన తర్వాత అసలు చదువుకోవాల్సిన అవసరం లేదా? చాలామందికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న జనరేషన్కి అసలు డిగ్రీ తర్వాత చదవడం వేస్టా అన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే నిజంగా మరి డిగ్రీ తర్వాత మనం ఎంత పెద్ద చదువులు అసలు చదవాల్సిన అవసరం లేదా? లక్షలు పెట్టి ఎంబీఏలు, ఎంసీఏలు, పీజీలు ఇవన్నీ కూడా చేస్తే వేస్టేనా అన్న ఆలోచన ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్లలో ఒక పెద్ద కన్ఫ్యూజన్లా ఉండిపోయింది. అయితే ఇప్పుడు దీని గురించి మనం సంక్షిప్తంగా తెలుసుకుందాం. డిగ్రీ ఒక్కటే ఉంటే ఏమవుతుంది అనే విషయానికి వస్తే, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, డిగ్రీ అనేది ఒక బస్ టికెట్ లాంటిది. మనం బస్ స్టాండ్లోకి రావడానికి టికెట్ ఉండాలి, కానీ బస్లో మంచి సీటు కావాలంటే మాత్రం సీట్ ఒకటే సరిపోదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు మీ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒకే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇద్దరికీ బీకామ్ డిగ్రీ ఉంది, కానీ మీ ఫ్రెండ్కి ఎక్సెల్, టాలీ వచ్చు, మీకేమో రాదు. జాబ్ ఎవరికి వస్తుంది చెప్పండి? ఖచ్చితంగా మీ ఫ్రెండ్కే. అంటే డిగ్రీ ఇద్దరికీ ఉన్నా కూడా పని వచ్చినోడికే జాబ్ అన్నమాట. మరి ఎంబీఏ, ఎంసీఏ చేసిన వాళ్ళు కూడా అదే జాబ్ ఎందుకు చేస్తున్నారు? దీనికి కారణం సింపుల్. డిగ్రీ పెద్దదైనా సరే పని రాకపోతే వేస్ట్. ఎంబీఏ చేసి కంప్యూటర్ ముందు కూర్చోబెడితే పవర్ పాయింట్ చేయడం కూడా రాకపోతే కంపెనీ వాడు 15,000 జీతానికి కూడా తీసుకుంటాడు. డిగ్రీ పెద్దదైనా సరే పని రాకపోతే వేస్ట్ అనమాట. డిగ్రీ చేసి ఎంబీఏ చేసి కంప్యూటర్ ముందు కూర్చోబెడితే పవర్ పాయింట్ చేయడం కూడా రాకపోతే కంపెనీ వాడు మనకు 15,000 జీతానికైనా తీసుకుంటాడు. అదే డిగ్రీ వాడికి ఇచ్చినట్టు. ఇక్కడ మరి చాలామంది చదువుతున్నారు కదా అని అంటే, ఒకప్పుడు ఊర్లో 10 మంది డిగ్రీ చేస్తే 2 ఎంబీఏ చేసేవాళ్ళు. ఇప్పుడు 100 మంది ఎంబీఏ చేస్తున్నారు, కానీ మేనేజర్ ఉద్యోగాలు మాత్రం 10 మాత్రమే ఉన్నాయి. మిగతా 90 మంది మరి ఏం చేస్తారు? ఇంకా డిగ్రీ వాళ్ళు చేసే పని చేస్తారు. సో ఇక్కడ అనుభవం ముఖ్యం. 3 ఏళ్ళు ఒకే షాప్లో అకౌంట్స్ చూసిన బీకామ్ వ్యక్తికి అప్పుడే ఎంసీఏ అయిపోయిన ఫ్రెషర్ కంటే షాప్ ఓనరు అతనే నమ్ముతాడు. సో మరి మనం ఏం చేయాలి? డిగ్రీ చేయాలా, పీజీ చేయాలా అనే విషయానికి వస్తే, మనం ఇక్కడ 3 ప్రశ్నలు మనమే వేసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజుల్లో కంపెనీలు మార్కులు, సర్టిఫికెట్లు చూడడం లేదు. బాబు నీకు పనొచ్చా అని అడుగుతున్నారు. పని రాకుండా పిహెచ్డీలు చేసినా 15,000 జాబ్కే రావాలి. పనికి వస్తే ఇంటర్ అయిపోయినోడు కూడా నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. కాబట్టి ఫార్ములా ఏంటంటే, డిగ్రీ, ఒక పని, కొంచెం ఇంగ్లీష్, ఈ 3 ఉంటే జాబ్ గ్యారంటీ. పీజీ అనేది అవసరం అయితేనే చేయండి. ఊరికే అందరూ చేస్తున్నారు కదా అని లక్షలు తగిలేస్తే తర్వాత తలలు పట్టుకోవాల్సిందే. అయితే మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఈ రోజుల్లో కేవలం డిగ్రీ సరిపోతుందా అనే మీ కెరీర్ గోల్, ఫీల్డ్, స్కిల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. చాలామంది ఎంబీఏ, ఎంసీఏ, పీజీ చేసిన వాళ్ళు కూడా ఎంట్రీ లెవెల్ జాబ్ చేస్తున్నారనేది నిజం. దానికి కారణం ఏంటంటే, మార్కెట్లో పోటీ పెరిగింది, సప్లై కూడా ఎక్కువైంది. అయితే మరి డిగ్రీ మాత్రమే ఎప్పుడు సరిపోతుందంటే, స్కిల్ బేస్డ్ రోల్స్, డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, సేల్స్, బీపీఓ ఆర్ కస్టమర్ సపోర్ట్, గ్రాఫిక్ డిజైన్, టెస్టింగ్ లాంటి జాబ్స్లలో డిగ్రీతో పాటు సరైన స్కిల్ ఉంటే చాలు. ఇక్కడ కంపెనీలు మీరు పని చేస్తారా లేదా అని మాత్రమే చూస్తారు, అంతేగాని పీజీ ఉందా లేదా అని కాదు. ఇక స్టార్టప్స్ లేదంటే స్మాల్ సేల్ ఎకనామిక్స్, చిన్న కంపెనీల్లో హైరింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. మీ దగ్గర ప్రాక్టికల్ నాలెడ్జ్, పోర్ట్ఫోలియో,
ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్తో ఉంటే డిగ్రీతోనే 25,000 నుంచి 45,000 వరకు స్టార్టింగే తీసుకోవచ్చు. ఇక గవర్నమెంట్ జాబ్స్ అంటే గ్రూప్ 2, బ్యాంక్ పీఓ, ఎస్ఎస్సి, సిజిఎల్ వంటివి కేవలం డిగ్రీ అర్హతతో రాసేయచ్చు. దీనికి పీజీ అవసరం లేదు. కాబట్టి మరి పీజీ ఎప్పుడు అవసరం అవుతుంది? స్పెషలైజ్డ్ ఫీల్డ్స్ అంటే డేటా సైన్స్, ఏఐ ఆర్ ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, క్లినికల్ రీసెర్చ్, లా, లెక్చరర్ పోస్టులకు పీజీ లేదంటే మాస్టర్స్ తప్పనిసరి. ఎంఎన్సీలలో హయ్యర్ రోల్స్కి అంటే మేనేజర్, ప్రొడక్ట్ మేనేజర్, కన్సల్టెంట్ లాంటి పోస్టులకు మాత్రం ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఎంబీఏ కావాలంటారు. కానీ అది ఐఐఎం లేదంటే ఎక్స్ఎల్ఆర్ఐ వంటి టాప్ కాలేజ్ అయితేనే ఆర్ఓఐ ఉంటుంది. ఇక విదేశాల్లో జాబ్ అంటే యుఎస్, కెనడా, జర్మనీ లాంటి దేశాలకు వెళ్ళాలంటే పీజీ ఉంటే వీసా, జాబ్ మార్కెట్లో ఎడ్జ్ ఉంటుంది. కాబట్టి మనం ఒక డిమాండ్ ఉన్న స్కిల్ పైథాన్, ఎస్క్యూఎల్, డిజిటల్ మార్కెటింగ్, టాలీ, జిఎస్టీ వంటి దాంతోపాటు 3 నెలల సర్టిఫికేషన్ కోర్స్ చేసి కూడా ప్రాజెక్ట్ చేయొచ్చు. ఇంటర్న్షిప్ లేదంటే ఫ్రీలాన్సింగ్ చదువుతున్నప్పుడే 6 నెలల పని చేసి ఒక ఎక్స్పీరియన్స్ మనం తెచ్చుకున్నట్టయితే పీజీ వాళ్ళకంటే ముందుంటారు. కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మాట్లాడగలగడం, ఈమెయిల్ రాయగలగడం ఇవి లేకపోతే ఐఐఎం, ఎంబీఏ అయినా కష్టమే. మరి పీజీ ఎప్పుడు చేయాలి అనే అసలు విషయానికి వస్తే మీరు 2-3 సంవత్సరాలు పనిచేసి ఇక పైకి వెళ్ళాలంటే ఎంబీఏ కావాలి అనే క్లారిటీ వచ్చినప్పుడు చేయండి. అప్పుడు కంపెనీ స్పాన్సర్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. టాప్ 50 కాలేజీల్లో సీట్ రాకపోతే 10 నుండి 15 లక్షలు పెట్టి లోకల్ కాలేజీలో ఎంబీఏ చేయడం వల్ల మాత్రం జీతం పెరగదు. అదే డబ్బుతో 2 లేదంటే 3 ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ చేస్తే చాలా బెటర్. ఇక ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే 2026లో కంపెనీలు ఎక్కువగా చూస్తుంది ఏంటంటే స్కిల్స్, ప్రాజెక్ట్స్, కమ్యూనికేషన్, డిగ్రీ. పీజీ అనేది ఒక టూల్ మాత్రమే, కానీ గ్యారంటీ కార్డు కాదు. సో ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళకి కొంచెమైనా అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. సో మెయిన్గా స్టూడెంట్స్ ఈ విషయంలో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఒక క్లారిటీ వచ్చిందని అయితే నా ఒపీనియన్. సో మీకు కనుక ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఇలా పీజీలు చేసిన వాళ్ళు, డిగ్రీ వాళ్ళతో సమానంగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళ ఒపీనియన్ని ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఓకే, మీకు ఒకవేళ ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారు అనిపిస్తే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.